మాటలపై చెవిరెడ్డి బహిరంగ లేఖ 3 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా ఇప్పుడు నా పిల్లలు కొనసాగిస్తున్నారు. నిజాయితీగానే క్రయ విక్రయాలు చేశాం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అన్యాయంగా లెక్కను ముడిపెట్టారు. నా జీవితంలో మద్యం అన్న మాటకు చోటే లేదు. అవాస్తవాలతో మా కుటుంబంపై బురజల్లడం దారుణం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సీఐ డిస్మిస్, మానసిక వేదనకు గురి చేశారంటూ సీఎంకు నోటీసులు ఇచ్చిన శంకరయ్య, అబద్ధాల ప్రచారంతో పరువు నష్టం కలిగించారని ఆవేదన, వ్యక్తిత్వ హననం చేసినందుకు 1.45 కోట్ల పరిహారం డిమాండ్. దీంతో కక్ష సాధించిన బాబు సర్కార్ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు, ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేట్కే అసైన్, పేదల భూములపై ఉక్కుపాదం, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేలా చట్ట సవరణకు రంగం సిద్ధం, ఆర్డినెన్స్ జారీ కసరత్తు, ఇటీవల కేబినెట్లో ఆమోదం. ఈ ఫైల్ను అత్యవసరం కేబినెట్ ముందుకు సర్క్యులేట్ చేయించిన సీఎం. అసైన్ భూములకు హక్కులు ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేసిన వైఎస్ జగన్, వాటిని ఎడాపెడా ప్రైవేట్కి కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ పన్నాగం. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రీ హోల్డ్ చేసిన అసైన్ భూములు వివాదంగా మార్చిన వైనం 16 నెలలుగా వాటిని 22 జాబితాలో పెట్టిన బాబు సర్కార్ ఇప్పుడు ఏకంగా వాటిని ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్కి ఇచ్చేది బరి తెగింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పీజీ పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యం, ఏఎన్యూ పీజీ పత్రంలో మూడు చోట్ల ఒకే ప్రశ్న అన్నటువంటిది హైలైట్ చేశారు. మొన్నేమో చేత్తో రాసి ఇచ్చారన్నది, ఇప్పుడేమో ఈ కొత్తది. లేకపోతే మార్చి 16 నుంచి